షేర్లింగంపల్లి సురభి కాలనీలో బీఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయాన్ని రాష్ట్ర నాయకుడు రవి యాదవ్ ప్రారంభించారు. స్థానిక పార్టీ అధ్యక్షుడు వెంకటరెడ్డి అధ్యక్షత వహించిన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రవి యాదవ్ మాట్లాడుతూ షేర్లింగంపల్లి నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసి ప్రజలకు చేరువ చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మహిళా నాయకురాలు మాట్లాడుతూ ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో పార్టీకి ప్రత్యేక కార్యాలయం లేకపోవడం లోటుగా ఉండేదని, ఇప్పుడు నూతన కార్యాలయం ప్రారంభం కావడంతో కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నెలకొందన్నారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణకు, ప్రజల సమస్యల పరిష్కారానికి ఈ కార్యాలయం కేంద్రంగా పనిచేస్తోందని తెలిపారు. భారీ సంఖ్యలో హాజరైన నాయకులు, కార్యకర్తలు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ओपन करके आना అందరికి పదవి అనుగ్రహ యోగ్యత సిద్ధిరస్తు. శ్రీకాంత్ అన్నా జిందాబాద్. మనలో నమస్తే One wait. Come on, baby.
గత 10 ఏళ్లుగా మన బీఆర్ఎస్ పార్టీ వర్క్ చేస్తున్న వాళ్ళే. షేర్లింగంపల్లి 106 డివిజన్ సురభి కాలనీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ నేపథ్యంలో మన బీఆర్ఎస్ రాష్ట్ర నేత రవి యాదవ్ గారు విచ్చేసి వందలాది మంది మహిళలు, కార్యకర్తలు, అభిమానులతో ఇక్కడ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో వారికి అన్ని వసతులు ఇక్కడ ఈ షేర్లింగంపల్లి 106 డివిజన్లో పార్టీ కార్యాలయం లేకుండేది. ప్రస్తుతం ఈరోజు మాత్రం ఆదివారం రోజు అట్టహాసంగా ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో మరి అన్నని అడిగి తెలుసుకుందాం. జై తెలంగాణ. జై తెలంగాణ. నమస్తే అన్న. ముందుగా మీ అందరికీ మేము ఆ రోజు ఎమ్మెల్యే కార్పొరేటర్ గారు పోయినప్పటి నుంచే వాళ్ళని చీకొట్టి పక్కకు పెట్టి టీఆర్ఎస్ నాయకునిగా మేము కొనసాగుతూ ఉన్నాం. డే 1 నుంచి మేము ఎన్ని ఆరోధాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా కూడా ఒకటే పార్టీని నమ్ముకున్నాము, ఒకటే కథ నమ్ముకున్నాము. ఆ రోజు కూడా మా ప్రియతమ నాయకుడు మారబోయిన రవి యాదవ్ అన్న గారు ముఖ్య నాయకుల సమావేశంతో మొదలు పెడితే ఈ రోజు దాకా కంటిన్యూగా జర్నీ స్టార్ట్ చేస్తూ ఉన్నామన్న. ఇంకొకటి ఈ 5 బస్తీలకు కలిపి మొదటగా మనము ఇక పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగిందన్న. అడిగిన వెంటనే ఏర్పాటు చేయడం జరిగిందన్న. కాబట్టి మేము అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాము. అది ఎలక్షన్కి కానీ ఇంకో విధానికి కానీ ఏదైనా కూడా ముందరికి సిద్ధంగానే ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అన్న. మా పెద్దలు మా వెంకటరెడ్డి అన్న కానీ మా 5 బస్తీల నుంచి 5 లీడర్లను తీసుకున్నాము. ప్లస్ మా కార్యకర్తలు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్న SIR కార్యక్రమంలో కూడా మేము చాలా చురుగ్గా పాల్గొంటూ ఉన్నామన్న. కాబట్టి ఇటు అవకాశం ఇచ్చిన మాకు చెప్పడము మా ప్రియతమ నాయకుడు మారబోయిన రవి యాదవ్ గారు చెప్పిన వెంటనే మేము SIR కార్యక్రమం కూడా మేము దగ్గరుండి అన్ని విధాలుగా చూసుకుంటూ ఉన్నాము. ఈ పార్టీకి బలం మా రవి అన్న. తెలంగాణ గడ్డ కేసీఆర్ అడ్డ అయితే షేర్లింగంపల్లి గడ్డ రవి అన్న అడ్డ అని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నా అన్న. మా అన్నగారు మాట్లాడతారు. జై తెలంగాణ. జై కేసీఆర్. జై కేసీఆర్. జై కేటీఆర్. జై కేటీఆర్. జై రవణ. జై రవణ. ముఖ్యంగా గత 2 సంవత్సరాలుగా మరి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కార్పొరేటర్ గారు, ఎమ్మెల్యే గారు, మరి ముఖ్యమైన మిగతా కార్పొరేటర్లు కూడా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. మరి అలాంటి కష్టకాలంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్న నాయకులు మరి బీఆర్ఎస్ పార్టీని గట్టిగా పట్టుకొని బీఆర్ఎస్ పార్టీని షేర్లింగంపల్లి డివిజన్లో చాలా బలోపేతం చేస్తున్నారు. మరి అందులో షేర్లింగంపల్లి నియోజకవర్గ నమో గణపతరే నమః ప్రమదపతరే నమస్తే